నమస్తే, వెల్కమ్ టు సివిఆర్. నేను మీ స్వప్న. లద్దాఖ్ ఉద్యమం మరో కీలక మలుపు తిరుగుతుంది. నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ఉద్యమ నాయకుడు సోనమ్ వాంగ్చుక్ 3 షరతులు అంగీకరిస్తే నేడు దీక్ష విరమిస్తానని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తున్నారు. లద్దాఖ్ భవిష్యత్తు, ప్రజల హక్కులు, పర్యావరణ పరిరక్షణే తన పోరాటాలు లక్ష్యమంటూ కూడా వాంగ్చుక్ కోరుతున్నారు. అయితే ఆయన ఇన్ని మాటలు చెప్తున్నప్పటికీ కూడా ఈయనకి నిరాహార దీక్షలు చేయటం కొత్తేమీ కాదు. ఇది తొలిసారి కూడా కాదు. గతంలో కూడా ఇలాంటి ప్రొటెస్టులు చాలా చేశారు. కానీ ఈరోజు ఈయన తీసుకున్న ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో గత 22 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష ఈయన కొనసాగిస్తున్నారు. ఈయన ప్రధాన డిమాండ్ ఏంటి? నీట్ పరీక్ష ఏదైతే పేపర్ లీక్ అయిందో దానికి సంబంధించి ఎంతోమంది విద్యార్థులు భవిష్యత్తుని పాడైపోతున్నాయి. దీనివల్ల ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించాలి. అలాగే లద్దాఖ్ ప్రజలు, వారి అవసరాలు, వారి యొక్క సంక్షేమమే నా ధ్యేయం అంటూ కూడా ఈయన చెప్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. విమర్శలు ఏంటి అంటే, ఈ వాంగ్చుక్ ఎవరైతే ఉన్నారో ఈయన కేవలం ఈ దేశం గురించో లేకపోతే ఈ దేశ ప్రజల గురించో మాట్లాడడం వెనుక వేరే కారణాలు ఉన్నాయి. ఇతర దేశాల ప్రోద్బలం ఉంది. దానికి అనుగుణంగానే ఈయన ఇలాంటి గొడవలు సృష్టించడానికి కావాలని చేస్తున్నది. అంటే శత్రు దేశాలకున్న సంబంధాలతో ఈయన కావాలని చేస్తున్నాడు అంటూ కూడా కొన్ని విమర్శలు మనం సోషల్ మీడియాలో వింటూ ఉన్నాం. అంటే ఈ ఆరోపణ ఇప్పుడు మోదీ ప్రభుత్వంలో వచ్చింది కాదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే ఈయనకి చైనాతో సంబంధాలు ఉన్నాయి అనేది వాదన తెర మీదకి వచ్చింది. మరైతే ఇప్పుడు ఈయన లద్దాఖ్ ప్రజల కోసం ఎందుకు ఇంత పోరాటం చేస్తున్నారు? 22 రోజుల నుంచి నిరాహార దీక్ష చేయిస్తాను, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి 3 షరతులు నేను పెడుతున్నాను అని చెప్పేసి ఎందుకు చెప్పవలసి వస్తుంది? అసలు ఈయన నిరాహార దీక్ష వెనుక గల కారణాలు ఏంటి? కొంతమంది సమర్థిస్తున్నారు, కొంతమంది విమర్శిస్తున్నారు. సమర్థించే వాళ్ళు అంటే ఈయన గతంలో చేసిన కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయి. సమర్థించడానికి ఇదొక కారణం. ఎందుకంటే అక్కడ ప్రజలు నీటితో అల్లాడుతూ ఉంటే మంచు ద్వారా వారికి మంచినీళ్ళు వచ్చే కొన్ని పనులు కావచ్చు. అంటే అదేవిధంగా మన ఆర్మీకి సంబంధించి కొన్ని షెల్టర్స్ వాళ్ళకి ప్రిపేర్ చేయడం కావచ్చు, సోలార్ బేస్డ్వి, ఇవన్నీ కొన్ని చేశారు. కాబట్టి ఒక పాజిటివ్నెస్ అనేది చుంగ్ మీద ఉంది. కానీ ఈయన ఇతర దేశాల ప్రోద్బలంతో కొన్ని అల్లలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారనే వాదన కూడా ఉండటం వల్ల మిశ్రమ స్పందన అయితే మనకి వినపడుతుంది. అయితే ఇక్కడ ఆయన పెట్టిన దీక్ష విరమణకి ఎలాంటి షరతులు పెట్టారనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 3 షరతులు అంగీకరిస్తే దీక్ష విరమిస్తానంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి అయినా అల్టిమేటం జారీ చేశారు. కేంద్రం నుంచి లిఖితపూర్వక హామీ కావాలి అంట. మరి ఆ అధికారిక చర్చలకు స్పష్టమైన కాలపట్టిక ప్రకటించాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల హక్కులపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఈయన డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏవైతే ఈయన డిమాండ్స్ ఉన్నాయో అవి కేవలం నోటి మాటగా చెప్తే సరిపోదు. ఇక్కడ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామా చేయాలి. ఇది ప్రధాన డిమాండ్లో ఇదొకటి. అదేవిధంగా అక్కడ సంక్షేమం కావచ్చు, పర్యావరణ పరిరక్షణ కావచ్చు, దీనికి సంబంధించి ఇంకొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈయన వినిపిస్తుంది ఏంటి అంటే ఇక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనేది ఆయన ప్రధాన డిమాండ్. అయితే దీనిని లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకి ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మేబీ కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకం లేకపోవచ్చు, లేదా ఇది పేపర్ వైజ్ ఉంటే ఒక ప్రూఫ్ ఉంటుంది, దాని అమలు త్వరగా జరుగుతుందనే ఉద్దేశం ఏదైనా అవ్వచ్చు. కానీ ఇక్కడ ఇవైతే వారు చేస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడు మాట్లాడాలి, చర్చలకు కూడా నేను సిద్ధమే అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన టైం ఇస్తే చర్చలకు తను సిద్ధమే అంటున్నారు. సో అధికారిక చర్చలకు స్పష్టమైన టైం ఇస్తే ఆ టైంకి వచ్చి నేను చర్చల్లో పాల్గొంటానంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. మరి ఈయన పెట్టిన ఈ 3 కండిషన్స్కి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి. ప్రస్తుతానికి కేంద్ర వైపు నుంచి ఎలాంటి స్పందన అయితే లేదు. అలాగే ప్రధాన డిమాండ్స్ ఇందులో ఏవైతే ఉన్నాయో ఈయన పెట్టిన ప్రధాన డిమాండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు. లద్దాఖ్ రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ హోదాని ఇక్కడ కల్పించాలి. అలాగే భూములు, సహజ వనరులు, రాజ్యాంగ రక్షణ కల్పించాలి. స్థానిక గిరిజనుల హక్కులకు చట్టబద్ధమైన భరోసానివ్వాలి. స్థానిక సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ ఈయన మీద ఇంకొక విమర్శ ఏంటి అంటే ఇక్కడ లద్దాఖ్ సంబంధించి ఆ ప్రజలకు సంబంధించి మాత్రమే ఈయన ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఆయనకున్న అక్కడ అనుబంధం అలాంటిది. కానీ దేశంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రాంతాలు చాలా ఉన్నాయి. మరి వాటన్నిటికీ సంబంధించి కూడా ఈయన ప్రొటెస్ట్లు, నిరసనలు, నిరాహార దీక్షలు చేయొచ్చు కదా. కేవలం ఇక్కడ మాత్రమే
ఎందుకు ఎందుకు చేస్తున్నారు అనేది వస్తుంది. అయితే గతంలో కూడా ఇలా చేసినప్పుడు ఈయన ఒక కామెంట్ చేశారు. ఎవరైతే నా డిమాండ్స్‌కి వారు ఒప్పుకోరో వారికి వేరే దేశం వాళ్ళు, వలసదారులు, ఇంకా వేరే దేశంలో చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక నుంచి మేము అడ్డుకోము, వారి దేశంలోకి రావడానికి మేము పర్మిషన్ ఇస్తామంటూ కూడా ఒక వ్యాఖ్య చేశారు. అంటే ఇది దేశంలో కొన్ని ఇబ్బందులు కలిగించే పరిస్థితులకు చేస్తాము అంటూ కూడా చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే ఆయన చెప్పిన మాటలు ఎవరైతే వినకపోతారో, లేకపోతే ఎవరైతే ఆయనకి సహకరించారో, దేశంలోకి ఎవరైనా చొరబాటుదారులు ఉంటే వారిని మేము ఇప్పటివరకు కష్టపడుతున్నాము, ఇప్పటివరకు అడ్డుకుంటున్నాము, వారిని మేము అడ్డుకోమంటూ కూడా ఆయన ఒక కామెంట్ చేశారు. అది సోషల్ మీడియాలో కూడా ఉంది. దానిపైన కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే ఇక్కడ లద్దాఖ్ రాజ్యాంగంలోనే 6వ షెడ్యూల్ హోదా కల్పించాలి, భూములు, సహజ వనరులకు రాజ్యాంగ రక్షణ కల్పించాలి, స్థానిక గిరిజనులకు హక్కులకు చట్టబద్ధత కల్పించాలి, స్థానిక సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు ఈ చర్యలు తీసుకోవాలి అనేది. అంటే ఇప్పటి వరకు ఇవి లేవా అంటే ఉన్నాయి, కాకపోతే ఇంకొంచెం కావాలి అంటున్నారు. కాకపోతే లద్దాఖ్లో 6వ షెడ్యూల్ హోదా అనేది ఇప్పటివరకు కల్పించలేదు. ఇది ప్రధానమైన డిమాండ్గా ఉంది. మిగిలినవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొంతమేర ఇవి నడుస్తూనే ఉన్నాయి. అయితే ఇందులో ముఖ్యంగా పర్యావరణమే ప్రధాన అంశంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. హిమాలయ ప్రాంతాల్లో నియంత్రణ లేని అభివృద్ధిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈయన. అదేవిధంగా గ్లేసియర్లు, నీటి వనరులను కాపాడాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. పర్యావరణ సమతులిత దెబ్బతింటుందంటూ కూడా హెచ్చరిస్తున్నారు. అలాగే సుస్థిర అభివృద్ధి విధానాలను అమలు చేయాలంటూ కూడా చూస్తున్నారు. అంటే ఓవరాల్గా హిమాలయాల ప్రాంతంలో నియంత్రణ లేని అభివృద్ధి, హిమాలయాలకి మన దేశ సరిహద్దులు, దానికి సంబంధించి మనకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. హిమాలయాల అధిరోహం చేయటం కావచ్చు, ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది హిమాలయాలు. అయితే ఇక్కడ అభివృద్ధి వేగంగా చెందటం వల్ల వాటికి ఉన్న విలువలు పడిపోతాయి, చెత్తాచెదారం ఎక్కువైపోతుంది, మంచు కరగటం ఎక్కువ అవుతుంది, దానికి ఉన్న విలువలు పడిపోతాయి అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈయన. అయితే ఇక్కడ నీటి వనరులు కాపాడాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా పర్యావరణానికి సంబంధించి ఈ సుస్థిర అభివృద్ధి విధానాల వైపు మీరు ముందుకు రావాలి అంటూ కూడా వారి డిమాండ్లో ఆయన ఒకటి పెట్టడం జరిగింది. అదేవిధంగా కేంద్రం స్పందన ఏంటి? మరి ఈయన పెట్టిన ఈ 3 డిమాండ్లకు సంబంధించి కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది అంటే, కేంద్రం ఇప్పటికే పలు దఫాలుగా చర్యలు చేపట్టి చర్చలు చేసినట్టు తెలుస్తుంది. కీలక డిమాండ్లపై ఇంకా తుది నిర్ణయాన్ని అయితే తీసుకోలేదు. హామీ వస్తే నేడే దీక్ష విరమిస్తానంటూ కూడా వాంగ్చూ చెప్తున్నారు. లడక్ ఉద్యమంలో ఈ కీలక మలుపుగా తాజా ప్రకటన అయితే రాబోతుంది. అయితే కేంద్రం ఇప్పటి వరకు పలు దఫాలుగా చర్చలు చేసింది, కానీ ఈ చర్చలు సఫలీకృతం అవ్వలేదు. అయితే ఇంకొకసారి పూర్తి స్థాయిలో చర్చలు చేసిన తర్వాత ఒకవేళ పాజిటివ్గా వస్తే ఈ 3 డిమాండ్స్కి ఇక్కడ ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇమీడియట్గా ఒకవేళ ఇప్పుడే ప్రకటన వస్తే ఇప్పుడే నేను ఈ దీక్షను విరమిస్తాను అంటూ కూడా చెప్తున్నారు. కానీ ఒక కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అంటే దానికి చాలా విషయాలు అనుసంధానమై ఉంటాయి. వాటన్నిటిని కూడా వెరిఫై చేసుకోవాలి, దానికి పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయో చూసుకోవాలి. అదేవిధంగా వీరు పెట్టిన ఈ డిమాండ్లో ఎంతవరకు ప్లస్ అండ్ మైనస్ ఉంటాయో కూడా చూసుకోవాలి. అయితే ఈ ఉద్యమం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకుంటే ఇదొక మలుపుగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే స్పందించలేదు. తుది నిర్ణయం కోసం ఆయన అయితే ఎదురు చూస్తున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఒక ప్రకటన చేసి మీ 3 డిమాండ్స్కి మేము ఓకే అంటే ఇమీడియట్గా దానిని మేము యాక్సెప్ట్ చేస్తాము, వెంటనే విరమిస్తాము అని చెప్తున్నారు. కాకపోతే ఇప్పటికే ఆయన్ను బలవంతంగా కూడా దీక్ష విరమణ చేయడానికి అధికారులు ప్రయత్నించారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో తన డిమాండ్స్ని కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుందో లేదో. ఇది కేవలం అక్కడ ప్రజల కోసం, దేశం కోసం అయితే ఓకే, కానీ ఇతర దేశాలు, శత్రు దేశాల ప్రోత్బలంతో ఈయన ఇది నిర్వహిస్తున్నారు అని తెలిసిందే. అదేవిధంగా ఈయనకి ఇతర దేశాలు, శత్రు దేశాల దగ్గర నుంచి కొంతమేర అమౌంట్ వస్తాయి, ఆ డబ్బులతో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు అంటున్నారు. వాటన్నిటి మీద కూడా ఇప్పుడు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మరి చూడాలి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. దిస్ ఇస్ స్వప్న సైనింగ్ ఆఫ్.